నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ మీరు ఎప్పుడైనా అట్టుపండు ఆమ్లెట్ తినిరా? అట్టుపండు ఆమ్లెట్ నేను కూడా తినలా. చైనా నుంచి మా అత్త ఫోన్ చేసి ప్రవీణ్ అనింది. ఊరు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రే? మా అత్త చైనీస్ లో బాగున్నావా అని అడిగింది. ఊరు నీకు చైనా వాళ్ళు కూడా తెలుసా? కాదన్నావు, జాబ్ కోసం మా అత్త చైనా పోయిందిలే. నువ్వు కూడా పోవాల్సిందిరా స్వామి. పోతలేగానే ఆమ్లెట్ గురించి చెప్పాలా వద్దా? నేను వద్దన్న ఆగవు కదరా చెప్పు. మా అత్త ఊరు అల్లుడు ఈ చైనా వాళ్ళు వంట చెప్తా ఒకటి చేయరా? సరే అత్త నువ్వు అందుకో. ఫస్ట్ అట్టుపండ్లు గుడ్లు తెచ్చుకొని అట్టుపండ్లు పిసుక్కొని కోడిగుడ్లు బాగలగొట్టుకొని అట్ట ఎర్రగడ్లు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు కారం ఉప్పు మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా గలిచేలా గెలక్ కొట్టుకొని ఎత్తుకొని పోయి చపాతీల పెన్ను మీద పోసుకొని అట్టు ఇట్టు తిప్పుకుంటా బాగా గాల్చుకో. అత్త కొంచెం మాడిపోయింది పర్లేదా? ఎంత మాడితే అంత రుచి ఉంటది లేరా. నువ్వు ముందు వేడి వేడిగుండా ఆమ్లెట్ తినరా. అట్టే అత్త బా పట్టుకుంటే మెత్తం ఉంది అత్త. తిని చెప్పి పెట్టందో. సరే సరే అత్త. ఒక్క ముక్క తిన్నా తీతీయంగా కారకారంగా భలేగుంది అత్త. దీనికే ఎట్టయిపోతేట్రా వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు వేసుకొని అట్టిపండు ఆమ్లెట్ పెట్టుకొని ఒక్క ముద్ద కలుపుకొని ఆ ముద్దలో ఆమ్లెట్ ముక్క పెట్టుకొని తింటుంటే ఉంటది రాళ్ళుడు. నీ భాషలో చెప్పాలంటే అదిరిపోద్ది. సరే మరి ఉంటాగానే అమ్మోళ్ళని అడిగినానని చెప్పు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాయ్.